ఇప్పుడొక చర్చ నడుస్తుంది. ఏమిటా చర్చ అంటే, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఎదురు తిరిగారు. చంద్రబాబు నాయుడు షాక్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి అధికారుల నోట వెంట కూడా మాట రాలేదని చెప్పి దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఇలా ఉంటుంది, క్యాబినెట్ కదిలిపోయింది, షేక్ అవుతుందని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరలేపారు వీళ్ళు. మళ్ళీ దీంట్లో జగన్ గారే లాగారు. అసలు క్యాబినెట్లో ఏం జరిగింది, జగన్ గారిని ఎందుకు లాగారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నలు ఏంటని దానికి సంబంధించి మీకు చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లూలు మాల్ గ్రూప్కి చంద్రబాబు నాయుడు గారు భూములు కేటాయించడానికి సంబంధించి ప్రశ్నలు వేశాడంట. మళ్ళీ ఎట్లా భూములు కేటాయిస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు కృష్ణా జిల్లాలో మల్లవల్లి దగ్గర. మళ్ళీ అంటే అఫీషియల్గా 4 నుంచి 5 ఎకరాలు అంటున్నారు, కానీ చర్చలో ఉన్నది 7 ఎకరాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ 7 ఎకరాలకు సంబంధించి మళ్ళీ మీరు ఏ రకంగా భూములు కేటాయిస్తారు? అక్కడ అసలు అధికారులను అడిగారంట, మీ ఫుడ్ ప్రాసెస్ ఏంటి, అక్కడ ఏం చేస్తారంటే రకరకాల అంశాలను అడిగినటువంటి క్రమంలో వాళ్ళ నోటు వెంట మాట రాలేదు. చంద్రబాబు నాయుడు గారు కల్పించుకొని అది ఇక్కడ బొప్పాయి, మాడి పనులు, ఆ పనులు, ఈ పనులు, ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తారని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూల్ అయ్యారంట. నాదెండ్ల మనోహర్ గారు కూడా ప్రశ్నించారంట. బాబు గారు ఆన్సిన తర్వాత కూల్ అయ్యారంట. ఇది చర్చ. సో అందరూ ఏమంటున్నారంటే, చూసారా పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే క్యాబినెట్ షేక్ చేస్తారని చెప్పి. ఓకే, బాగుంది, బాగానే షేక్ చేశారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారయ్యా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నది అదే కదా. లూలు మాల్ గ్రూప్ వ్యవహారానికి సంబంధించి 1000 కోట్ల భూములు కేటాయిస్తున్నారు. ఇది కేటాయించడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా లూలు మాల్ గ్రూప్ పోయింది పంపించేశారంటే దానివల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతనే ఆ మాల్ని పక్కన పెట్టడం జరిగింది జగన్ గారు. ఏంటి అనేది చాలా క్లియర్గా మీకు చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు అని అంటున్నారు కదా. మరి ఇంతకు ముందే 2014లో 2019లో కూడా భూములు కేటాయించడం జరిగింది. మరి క్యాబినెట్లో నిన్న కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఇక్కడ బీఫ్ ఏమన్నా చేస్తారా, గొడ్డు మాంసం ఏమైనా అమ్ముతారా, దీన్ని మనం ఒప్పుకోమన్నారు కదా. మరి ఇంతకుముందు కూడా భూములు కేటాయించారు కదా ఈ లూలు మాల్ గ్రూప్. మరి దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయి కదా. మరి అప్పుడెందుకు ప్రశ్నించలేదు? విశాఖలో 12.5 ఎకరాల భూమిని కేటాయించారు కదా. అంటే సుమారుగా 3000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి నామమాత్రం ఫీజుకి 99 సంవత్సరాల లీజుకి ఇచ్చారు. 65 + 33 అని చెప్పి, అంటే 65 ఏళ్ళు మొదటి విడతలో, తర్వాత రెన్యువల్ చేస్తారు మళ్ళీ అని చెప్పి. సో మనం అప్పుడెందుకు ప్రశ్నించలేదు? ఎన్నో క్యాబినెట్ సమావేశాలకు వెళ్ళాం, ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు కలిసాం, మరి అప్పుడెందుకని మాట్లాడలేదయ్యా? విజయవాడలో ఆర్టీసీకి సంబంధించినటువంటి 4 నుంచి 5 ఎకరాలు అంటున్నారు. అది కోట్ల విలువ చేసేటువంటి భూమి, ఆర్టీసీ కార్మికులు కానీ అక్కడ ఉన్నటువంటి చాలామంది మరి దీన్ని వ్యతిరేకించారు. అక్కడ కనుక మాల్ వస్తే ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యలు, ఇప్పుడే విజయవాడలో ఇరుకైన రోడ్లు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇవన్నీ సమస్యలు వస్తాయని వాళ్ళు చెప్పారు కదా. మరి చెప్పినప్పటికీ కూడా మనం కేటాయిస్తున్నటువంటి క్రమంలో మరి ఎందుకని మనం ప్రశ్నించలేదు? ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే డైవర్ట్ చేయడం కోసం. నిజంగానే క్యాబినెట్ని దడదడలాడించాలంటే, చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇవ్వాలంటే, ఇట్లా షేక్ చేయాలంటే మీరు అమరావతి భూముల దోపిడీకి సంబంధించి ప్రశ్నించవచ్చు, అక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ప్రశ్నించవచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అవుతున్నటువంటి అంశానికి సంబంధించి ప్రశ్నించవచ్చు, అదేవిధంగా కల్తీ లిక్కర్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ప్రాణాలు పోతున్నటువంటి అంశాలకు సంబంధించి ప్రశ్నించవచ్చు, ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినటువంటి క్రమంలో మరి ఆ అంశానికి సంబంధించి కూడా మీరు ప్రశ్నించవచ్చు, క్యాబినెట్ని షేక్ చేయవచ్చు, అధికారులను పరిగెత్తించవచ్చు. ఈ అన్ని అంశాలకు సంబంధించి ప్రశ్నించి మరి ప్రభుత్వం నుంచి నిధులు కూడా విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవేవి చేయకుండా కేవలం లూలు మాల్ గ్రూపు వ్యవహారంలోనే మీరు ప్రశ్నిస్తున్నారంటే అనేక అనుమానాలు కలుగుతాయి. మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే దీనివల్ల నష్టం జరుగుతుంది అనుకుంటే ఈ మొత్తం అన్నిటిని కూడా క్యాన్సిల్ చేయించగలరా? ఈ మొత్తాన్ని అన్నిటిని కూడా ప్రశ్నించగలరా? జగన్ గారు ఎందుకు తీసుకొచ్చారు? జగన్ గారు వెళ్ళగొట్టారంటే మీకు జగన్ గారి అంశాలకు సంబంధించి మీకు ప్రస్తావిస్తా. జగన్ ఎందుకు వాటిని వద్దనుకున్నాడంటే, ఈ లూలు మాల్ గ్రూపు ఈ కంపెనీలు వచ్చినప్పుడు ప్రభుత్వ భూములు కేటాయించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దానివల్ల పెద్ద ఒరిగేది ఏమీ లేదు. మామూలుగా కొన్ని మాల్లు ఉంటాయి, వాళ్ళే భూములు కొంటారు, వాళ్ళే భూములు కొనుక్కొని సొంతంగా మాలు ఏర్పాటు చేసుకుంటారు. సో అందుకని జగన్ గారు భూములు కేటాయించిన అవసరం లేదని చెప్పి వారికి భూములు కేటాయించలేదు. ఎందుకంటే 1000 కోట్ల భూములు ఎందుకు ఇవ్వాలి? దానివల్ల ఒరిగేది ఏమైనా ఉందా? లేదు. ఖచ్చితంగా పెద్ద పెద్ద కంపెనీలు దీనివల్ల రాష్ట్ర ఇమేజ్ పెరుగుతుంది, 1000 ఉద్యోగాలు వస్తాయంటే తప్పకుండా ఇవ్వచ్చు, అందులో ఏం అభ్యంతరం లేదు. కానీ దీనివల్ల అంత ఉపయోగం లేదు. ఇక్కడ ఏంటంటే, ఈ మాల్ ఏర్పాటు చేయడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులన్నీ కూడా దెబ్బతింటాయి. ఈ మాల్ వల్ల 1000 మంది బజారున పడతారు. అండ్ ఇంకొకటి,
వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, 500 నుంచి 1000 కోట్ల పెట్టుబడులు పెడతారు, 5000కు పైగా జాబులు వస్తాయని చెప్తా ఉన్నారు కదా. వీళ్ళు జాబులు ఇచ్చేటువంటి పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా వీళ్ళది? వీళ్ళు కేరళ గల్ఫ్ ప్రాంతాల నుంచి వాళ్ళు ఎంప్లాయీస్ని తీసుకొచ్చి అందులో పెడతారు. ఇక్కడ స్థానికంగా ఉండేవారికి ఎవరిని కూడా ఇక్కడ జాబ్లో పెట్టుకోరు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అసలు కల్పించరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఇక్కడ స్థానికులకు ఎంతో కొంత 100 రాని 200 రాని 300 రాని ఎన్ని ఉద్యోగాలైనా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. అంటే వచ్చేటువంటి కంపెనీ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారు ఏ నిబంధనలని. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోవడానికి కారణం ఏంటంటే ఇవే. దానివల్ల ఉపయోగం లేదు, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఒకటి. అండ్ అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రూల్స్ బ్రేక్ చేసేస్తారు. వేరే కంపెనీలకు బిడ్డింగ్లు వేయడం, టెండర్లు వేయడం, ఇట్లా రకరకాల ఉంటుంది కదా. ఈ కంపెనీకి మాత్రం ఏమీ లేదు, ఏది తోస్తే అది ఇచ్చేయడం, ఆ రకంగానే ఇస్తూ ఉన్నారు దానికి. అంటే ఒక చర్చ ఉందంటే లూలుమాల గ్రూప్ అనేది చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండేటువంటి వీళ్ళ గ్రూపే, వీళ్ళ బినామీ అనేటువంటి ఒక చర్చ ఉంది. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు, కానీ చర్చ అయితే గట్టిగానే నడుస్తూ ఉంది దీనికి సంబంధించి. వాళ్ళ గ్రూప్ కాబట్టి మార్కెట్ విలువ 1000 కోట్ల రూపాయలు ఉన్నా కూడా కేటాయిస్తున్నారు అన్నదే చర్చ. ఓకే. అండ్ అదేవిధంగా ఇక్కడ గతంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అంటా ఉన్నారు కదా, గోమాంసాన్ని ఇక్కడ తీసుకొచ్చి సప్లై చేస్తారంట, దాన్ని ప్రాసెస్ చేసి బయటికి తీసుకుపోతారంట. సో ఇక్కడ మనం గోమాంసం అనేటువంటిది మనం వ్యతిరేకిస్తాం. సో కాబట్టి జగన్ గారు అప్పుడు ఒప్పుకోలేదు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పద్ధతులు. ఆ పల్లదైతే ఆ ప్రాసెసింగ్ అయితే నో ప్రాబ్లం. సో ఇట్లా అనేక రకాల నష్టాలు ఉన్నాయి దీనివల్ల. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దీన్ని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మళ్ళీ ఇష్టారీతిన ప్రభుత్వ భూములు ఇష్టం వచ్చినట్టుగా లీజుకి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి ప్రశ్నిస్తూ ఉంటే ఆహా ఓహో అంటున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించి ఇక్కడితోనే ఆగిపోతారా? భవిష్యత్తులో మరి ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రశ్నలను లేవనెత్తారో, అనుమానాలను లేవనెత్తినారో అవన్నీ కనుక కంటిన్యూ అవుతే మళ్ళీ ఆ లీజుకు సంబంధించి ఆ లీజుని క్యాన్సిల్ చేపిస్తారా లేదా అన్నది చూడాలి. సో ఇప్పటికైతే ఇది ఒక డ్రామాగానే చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఎదిరించడాలు కానీ షాకులు ఇవ్వడం కానీ అట్లాంటిది ఏముండదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎదిరించాడు, ఆయనకి షాకులు ఇవ్వరు. ఆయన షాక్లో ఉంటే ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఏదైనా చేస్తారు తప్పితే ఆయనని ఎలాంటి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ప్రజలకు షాకులు ఉంటాయి, వాళ్ళ అభిమానులకు షాకులు ఉంటాయి, వాళ్ళ మంత్రులకు షాకులు ఉంటాయి, అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు షాకులు ఉంటాయి, కానీ వాళ్ళకు మాత్రం చంద్రబాబు గారికి కానీ టీడీపీ పార్టీకి లాంటి షాకులు ఈయన నుంచి ఉండవు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సో మరి ఇది మ్యాటరు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. అదేవిధంగా వెలుగు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి.